మోడీ కార్పొరేట్ మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 16న జరిగే రైతాంగ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని గురువారం ఏఐటియుసి, సిఐటియు, ఏఐకేఎస్ కార్మిక రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో కోట జంక్షన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ స్థానిక కోట జంక్షన్ నుండి ప్రారంభమై 3 లాంతర్లు, గంట స్తంభం, కన్యకా పరమేశ్వరి ఆలయం, ఎన్సీఎస్ రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు పూదట ప్రకాష్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సుబ్బారావమ్మ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ముదిలి శ్రీను మీడియాతో మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడని, కార్పొరేటర్లకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ దేశానికి తీవ్రతరమైన నష్టం కలిగిస్తున్నాడని ఆయన విమర్శించారు. ఇంకొక వైపు తమ పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధరను ప్రకటించాలని, విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలని, 60 సంవత్సరాల పైబడిన వ్యవసాయ కూలీలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రైతాంగం మీద మోడీ పాదం మోపుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. గతంలో మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రస్తుతం రైతాంగం డిమాండ్ చేస్తూ ఆందోళనకు పూనుకుంది. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పింది మోడీనే. పంట మీద అయ్యే పెట్టుబడికి మించి 50% లాభంతో మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పింది కూడా మోడీనే. అయితే ఇచ్చిన వాగ్దానాలని తప్పినట్టే ఈ వాగ్దానాన్ని కూడా మోడీ తుంగలో తొక్కాడని, రైతు వ్యతిరేకి, కార్మిక వ్యతిరేక ఆయన మోడీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలంటే ఈ నెల 16వ తారీఖున జరుగుతున్న రైతాంగ కార్మిక సమ్మెను జయప్రదం చేయాల్సిన అనివార్యత మన మీద ఉందని, కాబట్టే ఈ పోరాటంలో రైతులు, కార్మికులు, యువకులు, విద్యార్థులు అందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయడం ద్వారా మన అన్నదాతలను, మన శ్రమ జీవులను కాపాడుకున్న వారం అవుతామని అన్నారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్యాస్ ఫిరాయించి అట్లనే లాఠీ చార్జ్ చేసి చివరికి రోడ్ల మీద మేకులు గుద్దే అంత అనైతిక పరిస్థితికి ఈరోజు మోడీ దిగజారాడంటే ఈ రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ కాలంలో దాదాపు నిత్యావసర వస్తువుల ధరలు, అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు 300 రేట్లు పెరిగినాయి. దీనివల్ల కనీసం వేతనాలు ఈరోజు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు ఐఎల్ఓ సిఫారసులు చేస్తున్నా కూడా ఎక్కడ అమలు చేయట్లేదు. కనీస వేతనాలు ఈరోజు నిజ వేతనాలు పడిపోతూ ఉన్నాయి. నిజ వేతనాలు పడిపోవటం కాదు, కార్మికులు